ఈవిడ గురించి మాట్లాడడం వేస్ట్ రా బాబు, వదిలేద్దాం అన్న స్థితిలో చాలామంది ఉన్నారు. జనాలు అవ్వచ్చు, లేదంటే నాలా రివ్యూ ఇచ్చే వేరే వాళ్ళైనా కూడా, అరే ఏంట్రా నేను లాస్ట్ 10 డేస్ నుండి సేమ్ రివ్యూ చెప్తున్నా. అరే నీకు ఒకసారి చేస్తే, 2 సార్లు చేస్తే, 3 సార్లు చేస్తే అదేదో సరదాగా ఉంటుంది, లేదంటే జనాలు కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకుంటారు, ఫన్ వేలో తీసుకుంటారు. సరే మనల్ని నవ్వించడానికి చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. సారీ, మనల్ని నవ్వించడానికి చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. కానీ అరే నిన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళి 7 eggs ఎవడైనా తింటాడా? 7 గుడ్లు ఎవడైనా తింటాడా? 7 గుడ్లు అంత 7 గుడ్లు లోపల తీసుకెళ్ళి స్టోర్ రూమ్లోకి వెళ్ళి 7 గుడ్లు తింటుంది. అమ్మ, నేను సీజన్ మొత్తం నవ్వినా, సీజన్ మొత్తం ఆలోచిస్తూ ఉన్నా, అరే ఇన్ని ఎట్లా తినిందిరా ఒకటే అటెంప్ట్లో అని చెప్పి. ఒక్కసారి ఆలోచించండి, ఆమె దగ్గర వాటర్ లేవు స్టోర్ రూమ్లో, జస్ట్ ఎగ్స్ తీసుకొని వెళ్ళింది, 7 గుడ్లు తినేసి బయటికి వచ్చింది. అప్పటికి ఇమాన్యుల్ పసిగట్టాడు, ఏంటబ్బా మా అమ్మ మాట్లాడుతుంటే ఏదో స్మెల్ వస్తుంది అని అంటా ఉన్నాడు. కనిపెట్టాడు, అంటే మరి 7 గుడ్లు తింటే ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. జనరల్గా ఒక ఎగ్ తిని వాటర్ రాకుండా ఒక 5 minutes ఉంటేనే గల్లీ స్మెల్ వస్తుంది. అట్లాంటిది ఆమె 7 తిన్నది. 7 eggs తిని స్టోర్ రూమ్లో నుండి బయటకు వచ్చి నార్మల్గా తిరుగుతూ ఉంది. అండ్ మళ్ళీ కంటెస్టెంట్లు అందరూ అడుగుతుంటే కూడా, నువ్వు ఎందుకు, నాకు తెలిసి ఈ వీక్లో ఎట్లాగో ఎలిమినేషన్స్లో ఒకవేళ కష్టమేమో, కానీ కనీసం 5th వీక్లో 6th వీక్లో పంపించేయండి అబ్బా. నాకైతే అస్సలు ఎవరెవరు ఓట్ చేస్తున్నారో కానీ, ఓట్ చేసే వాళ్ళకి నాది ఒకటే రిక్వెస్ట్, ఈ ముందు సంజనాని బయటికి పంపించండి అబ్బా. అరే ఎన్ని రోజులు రా నాయన, అంటే ఆమె ఏమనుకుంటుందంటే, అంటే ఈ దొంగతనాలు చేస్తేనే ఇదే ఫన్ అనుకుంటుంది. హరీష్ ఒక పాయింట్ రేజ్ చేశాడు, అసలు ఏది దేనికి చేస్తున్నాం, అది ఫన్నా లేకపోతే సీరియసా ఏదనేది ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. నేను చేసిందల్లా ఫన్నే అనుకుంటే పోతే అది కరెక్ట్ కాదని చెప్పి హరీష్ ఒక పాయింట్ అన్నాడు ఆమెని. కనీసం అప్పుడైనా ఆలోచించాల్సింది. అరే దానివల్లనే నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చావు, కనీసం అదైనా ఆలోచించాల్సింది. అరే నేను ఇట్లాంటి వాటి వల్లనే బయటికి వెళ్ళి వచ్చినా అని చెప్పి. ఇవన్నీ తప్పమ్మా, నువ్వు ఇట్లాంటివన్నీ మానేసుకుంటేనే ఇంకా బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతావు అని నాకు అనిపిస్తుంది.